హాయ్ ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి ఇన్స్టాగ్రామ్ డీపీ అనేది మీ ఫొటోస్తో చాలా ఈజీగా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ముందుగా మీరు పిక్సార్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు ఏ ఫోటోని అయితే ఎడిట్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాతకి కింద టూల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని స్క్వేర్ సైజ్ క్రాప్ చేసుకోండి. ఫోటో ఎగ్జాక్ట్గా మంచిగా కనిపించేలా క్రాప్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో తర్వాతకి కింద ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఇందులో మనకు బ్లర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో రేడియల్ బ్లర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్ ఎగ్జాక్ట్గా ఫేస్ మీద సెలెక్ట్ చేసుకొని ఆ స్కేల్ వచ్చేసి బ్లర్ వచ్చేసి ఒక 10 ఇచ్చేసుకోండి. సో అప్పుడు మనకు ఓన్లీ ఫేస్ క్లియర్గా కనపడి చుట్టూ కూడా బ్లర్ అవుతూ ఉంటుంది. ఇలా బ్లర్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి, ఫేస్ క్లియర్గానే ఉంది. ఇలా యాడ్ చేసుకున్నాక సో నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మీరు కలర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు చాలా కలర్స్ ఉంటాయి. మీకు డీపీకి ఏ కలర్ కావాలో మీరు కావాలంటే ఆ కలర్ని అప్లై చేసుకోవచ్చు. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. నేనైతే కనుక ఏ కలర్ని కూడా సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇక్కడ నన్నని సెలెక్ట్ చేస్తున్నాను. కింద బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, సో BNW అనేసి అందులో నేను బ్లాక్ అండ్ వైట్ని సెలెక్ట్ చేస్తున్నాను. మీరు కలర్స్ కావాలంటే తర్వాతనే అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను బ్లాక్ అండ్ వైట్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో తర్వాతకి కింద ఆప్షన్స్లో మనకు షేప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనం సర్కిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, షేప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇలా సర్కిల్ షేప్ అయితే యాడ్ అయింది కదా. సో దీన్ని ఇలా జూమ్ చేసుకోండి. ఇలా ఎగ్జాక్ట్ కార్నర్లో సెట్ అయ్యేలా సెట్ చేసుకున్న తర్వాతకి కింద ఆప్షన్స్లో ఇన్వర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ సర్కిల్లో మన ఫోటో అనేది డైరెక్ట్గా ఇన్సర్ట్ అయిపోతుంది. ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని చూడండి, మనకు ఆ సర్కిల్లో ఫోటో ఇన్సర్ట్ అయిపోయింది. ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాక మనకు స్టార్టింగ్లో స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్లో మీరు విగ్నెట్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ ఒక విగ్నెట్ అని వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇందులో మనకి ఇలా చాలా ఎఫెక్ట్లు వస్తాయి. ఇక్కడ కింద నుంచి చూడండి, నేను చూపిస్తున్న ఆ విగ్నెట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని ఇలా జూమ్ చేయండి. సర్కిల్ కూడా కదులుతుంది కదా. ఇక్కడ పైన లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఆ సర్కిల్ కదలకుండా లాక్ వేసుకోండి. చూడండి, ఇక్కడ లాక్ బటన్ ఉన్నాయి కదా, ఈ లాక్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే సో ఓకే, లాక్ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు మన లేయర్ని క్లిక్ చేసుకుని ఇలా విగ్నైట్లో ఆ ఎఫెక్ట్ని ఇలా ఫుల్గా జరుపుకోండి. ఇలా జరుపుకున్న తర్వాతకి ఇప్పుడు మళ్ళీ లేయర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని సో చూడండి, లేయర్ని క్లిక్ చేసుకొని ఆ విగ్నైట్ ఎఫెక్ట్ని ఫోటో పైకి తీసుకెళ్ళండి. సర్కిల్ కింద ఫోటోకి పైన తీసుకెళ్తే కనుక చూడండి, ఆ బ్లాక్నెస్ అనేది మొత్తం కూడా మన ఫోటోకి అప్లై అయిపోయింది చూడండి. సో ఆ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని నెక్స్ట్ మనకి కింద ఆప్షన్స్లో ఇక్కడ యాడ్ ఫోటోని క్లిక్ చేసుకొని మీకు ఒక టెక్స్ట్ చూడండి. సో నేను ఆల్రెడీ ఎడిట్ చేసుకున్న టెక్స్ట్ని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలని కూడా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇలా మీరు ఆ టెక్స్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా మీరు యాడ్ చేసుకున్న మీ నేమ్ని ఇలా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుని చూడండి, మన నేమ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా కింద కావాలంటే కింద ఇలా డైరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇలా మీకు ఆ నేమ్ కూడా ఎలా ఎడిట్ చేయాలని మీకు చూపిస్తాను లాస్ట్లో కనుక. ఇలా మీ నేమ్ని ఎంటర్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా నేమ్ కూడా యాడ్ అయిపోయింది. మన సేమ్ స్టిక్కర్ అనే ఆప్షన్ని మళ్ళీ క్లిక్ చేసుకొని ఇక్కడ సెర్చ్లో మీరు ఇన్స్టాగ్రామ్ లోగో అని సెర్చ్ చేయండి. ఇక్కడ మళ్ళీ సేమ్ స్టిక్కర్ అనే ఆప్షన్లో ఇన్స్టాగ్రామ్ లోగో అని సెర్చ్ చేస్తే కనుక సో మనకి ఇందులో ఇన్స్టాగ్రామ్ లోగోకి సంబంధించినవి చూడండి, ఇన్స్టాగ్రామ్ లోగోని సెర్చ్ చేస్తే మనకి ఇలా ఇన్స్టాగ్రామ్ లోగోస్ వస్తూ ఉంటాయి. ఇందులో మీకు ఏ లోగో కావాలంటే ఆ లోగోని అయితే యాడ్ చేయొచ్చు. నేనైతే చూడండి, ఇక్కడ ఉన్న లోగోని అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని కావాలంటే మనం ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫ్లిప్ అండ్ రొటేట్ ఉంది కదా, ఆ ఫ్లిప్లో మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని యాడ్ చేసుకోండి. చూడండి, దాన్ని క్లిక్ చేసుకొని సో మీకు జూమ్ కావాలంటే జూమ్ చేసుకోవచ్చు, జూమ్ తగ్గుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మీ ఇష్టం. మీకు అది ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటే మనకు ఇన్స్టాగ్రామ్ ఐకాన్ కూడా యాడ్ అయిపోయింది. సో మీకు ఆ కలర్ వద్దు అనుకున్న కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు కలర్ కూడా ఎలా చేంజ్ చేసుకోవాలనేసి. ఇలా మీరు పైన మనకు డౌన్లోడ్ బటన్ ఉంది కదా, సో నాకు ఇంతవరకు చాలా బ్లాక్ అండ్ వైట్లో అనుకుంటే పైన డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఇమేజ్ అనేది డైరెక్ట్గా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోయింది చూడండి. సో లేదు మీకు కలర్ కూడా మార్చుకోవాలనుకుంటే కనుక ఇక్కడ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఫోటో కలర్ అనుకోండి, ఇక్కడ ఫోటోని క్లిక్ చేసుకొని కింద ఆప్షన్స్లో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో
కింద ఇక్కడ కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసి ఉంచండి, మనకు ఆటోమేటిక్గా ఆ కలర్ అనేది అప్లై అయిపోయింది. సో మీరు ఇంతవరకు సేవ్ చేసుకోవాలనుకుంటే పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ ఐకాన్ కూడా కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే లేయర్లో ఇన్స్టాగ్రామ్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇందులో మనకు కలర్స్ ఉంటాయి చూడండి, కలర్స్లో హెచ్యూ అనేసి ఉంది కదా, సో ఆ హెచ్యూ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ మీరు కావాలంటే అమౌంట్ అనేది చూడండి చేంజ్ చేస్తే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్కి ఇలా అడ్జస్ట్ చేసుకొని రైట్ టిక్ చేసుకుంటే చూడండి మనకు ఆటోమేటిక్గా ఆ కలర్లోకి చేంజ్ అయిపోయింది. సో పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని కావాలంటే మనం దీన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. చూడండి డౌన్లోడ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇది కూడా మన గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. ఒకవేళ మీరు కింద యాడ్ చేసుకున్న టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్న కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి మళ్ళీ ఫోటో కలర్ అనుకోండి, ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. మీకు టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ చేంజ్ చేసుకోవచ్చు. లేరనే ఆప్షన్లో మనం ఇచ్చిన టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని మన సేమ్ ఎఫెక్ట్స్ అనేసి ఉంది కదా, ఆ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వచ్చేసి కలర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి హెచ్యూఈ అనేసి ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని అందులో స్కేల్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ కూడా కలర్ మారుతూ ఉంటుంది. ఇలా మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే యాడ్ చేసుకొని అయితే కలర్ అయితే చేంజ్ చేయట్లేదు. ఇన్స్టాగ్రామ్ ఐకాన్ కూడా కలర్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే కనుక మీ ఇన్స్టాగ్రామ్ డిపి మీకు నచ్చిన కలర్లో అయితే కనుక సెట్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ కొన్ని కలర్స్ అనేవి అప్లై చేశాను చూడండి. సో చాలా బాగున్నాయి కదా. సేమ్ ఇదే విధంగా మీకు ఆ నేమ్ అనేది ఎలా ఎడిట్ చేయాలో మీకు చూపిస్తారు చూడండి. సో దీనికోసం మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి అక్కడ టెక్స్ట్ని డబల్ టైం ట్యాప్ చేయండి. సో డబల్ టైం ట్యాప్ చేసి ఇలా ఎడిటింగ్ అడుగుతుంది. ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేసుకోండి, క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసుకోండి. సో స్మాల్ అయినా ఏం కాదు, నేను అక్షయ్ అనేసి ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసుకున్నాక సో ముందు వెనకాల కొద్ది గ్యాప్ ఇచ్చేసుకోండి టెక్స్ట్కి. సో గ్యాప్ ఇస్తే ఇలా టచ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఎగ్జాక్ట్గా జూమ్ చేసుకోండి ఆ టెక్స్ట్ని. ఇలా జూమ్ చేసుకున్నాక కింద ఏ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఫాంట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మై ఫాంట్ అనే ఆప్షన్లో రోడ్ రేంజ్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని చూడ మనకి ఈ విధంగా అయితే కనుక యాడ్ అవుతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి కింద మనకు స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చేసుకోండి. స్ట్రోక్ విడ్త్ వచ్చేసి 3 ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని షాడోని కూడా ఎనేబుల్ చేసుకోండి. షాడో కూడా ఎనేబుల్ చేసుకున్నాక షాడో కూడా బ్లాక్ ఇచ్చేసుకోండి. ఇక్కడ ఒపాసిటీ అన్న కాడ ఒక 50 60 కానీ 70 ఇచ్చేసుకోండి క్వాలిటీ. తర్వాత బ్లర్ రేడియస్ ఏమో 50 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని కిందకి ఇలా స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని మీకు రెడ్ కలర్ కావాలనుకుంటే రెడ్ కలర్ ఇచ్చేసుకోండి. వేరే మీకు ఇంకేమైనా కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఇచ్చేసుకొని, అయితే కనుక రెడ్ అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో మీకు నచ్చిన కలర్ మీరైతే ఎంటర్ చేసుకొని సో ఆ టెక్స్ట్ ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వచ్చేలా ఇక్కడ మనకు పొజిషన్ ఆప్షన్ ఉంది కదా, సో రిలేటివ్ పొజిషన్లో ఎగ్జాక్ట్గా ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా సెట్ చేసుకొని కింద మనకు 4th వన్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్పరెంట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది. సో పైన మెమరీ కార్డ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మన క్వాలిటీ వచ్చేసి ఆల్ట్రాని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు ఆ పిఎన్జీ అనేది గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది.